ఇండియా ఈరోజు క్రికెట్ వరల్డ్‌లో హైయెస్ట్ ర్యాంకింగ్ ఛాంపియన్స్ అండ్ బీసీసీఐ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బోర్డ్ ఇన్ ద వరల్డ్. కానీ బీసీసీఐ చాలా దీనస్థితిలో ఉండే. ఇంతకుముందు ఏంటంటే మన ఇండియన్ ప్లేయర్స్ని బిచ్చగాళ్ళ లెక్క చూసేవారు. ఎక్కడైతే ఇంగ్లాండ్ క్రికెటర్స్ మంచి ఫ్లైట్లలో తిరుగుతుండే, లగ్జరీ హోటల్స్లలో ఉంటుండే, మన ఇండియన్ క్రికెటర్స్ ఏమో ట్రావెల్ కోసం కార్గో షిప్లు వాడుతుండే. ఈ కార్గో షిప్లు ఏంటంటే ఇండియా నుంచి ఇంగ్లాండ్కి సామాన్లు పట్టుకపోతాయి. ఈ బీసీసీఐకి పైసలు లేక మనం ఎట్లయితే రోడ్డు పైన లిఫ్ట్ అడుగుతామో అట్లా ఈ కార్గో షిప్ల దగ్గర పోయి వాళ్ళ ప్లేయర్స్ కోసం పర్మిషన్ అడిగి ఫ్రీగా పంపిస్తుండే అక్కడికి. పోనీ ఇండియన్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ పోయినాక ఏమైనా బాగుంటుందా అంటే, ఇంగ్లాండ్లో వాళ్ళకి వారానికి అర పౌండ్ అంటే అప్పట్లో ₹7. ఈ ₹7తోనే వాళ్ళు తినాలి, ఏమైనా పనులుంటే తిరగాలి, మళ్ళీ ఏమైనా బట్టలు గట్రా డైలీ పనులు చేసుకోవాలి. ఈ ₹7 అనేది శాలరీ కాదు, వాళ్ళకి ఇన్సల్ట్. ఎందుకంటే అప్పుడు సగటు లేబర్ కూడా దీనికన్నా ఎక్కువ సంపాదిస్తుండే. మరి అంత దీనస్థితిలో ఉన్న బీసీసీఐ ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ బోర్డ్ ఇన్ ద వరల్డ్ అయిపోయింది. అండ్ మీరు ఒకసారి రెవెన్యూస్ కూడా గమనిస్తే, ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్ రెవెన్యూ 492 crores, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ రెవెన్యూ 658 crores, పాకిస్తానీ క్రికెట్ బోర్డ్ రెవెన్యూ 458 crores, అండ్ వీళ్ళందరూ కంబైన్ చేస్తే 1680 crores. కానీ బీసీసీఐ రెవెన్యూ ఒక్కటి వచ్చేసి 20,686 crores. ఇలా రెవెన్యూ అంతా కలిపిన బీసీసీఐ బ్రేక్ఫాస్ట్ ఖర్చులకు సరిపోదు. ఇప్పుడు ఇంత పవర్ఫుల్ ఎట్లయింది అసలు ఈ వీడియోలో చూద్దాం. This is the story of how one country became the driving force behind the biggest sporting turnaround of the 21st century. ఈ 3 క్రూషియల్ మూమెంట్స్ ఇండియన్ క్రికెట్ హిస్టరీని కంప్లీట్గా మార్చేసినాయి. అప్పుడే 2011 వరల్డ్ కప్ పోతున్నారా, అది దాని దగ్గరికి కూడా వస్తా. కానీ ఈ మూమెంట్ మనకి ఉండకపోతుండే ఒకవేళ 25th June 1983 రోజు వరల్డ్ కప్ లేకపోతే. 25th June 1983. Whenever they talk about it, World Cup, they show the catch. To within 15 yards of the boundary, and the Indian skipper has done a tremendous job to get back there. Whenever I meet him, sometime, even Richard, he said, why the hell I have hit that shot, He still remember that, He hit the ball and I went for it. అండ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచింది. ఇంకా ఇయర్ 1983లో అందరు కపిల్ దేవ్ క్యాచ్ చూస్తున్నారు, కానీ ఆ క్యాచ్ వల్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీ కంప్లీట్గా మారిపోతుందని ఎవ్వరికి తెలియదు. ఈ వరల్డ్ కప్ రాకముందు మన ఇండియన్ ప్లేయర్స్ని చాలా చిన్న చూపు చూస్తుండే. మీకు కంటెక్స్ట్ అర్థం కావాలంటే కొంచెం వెనకాల పోదాం. మన ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీం చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసింది. వారానికి ₹7 దేనికన్నా సరిపోతాయి అవి. ఇంగ్లాండ్లో ఒక పౌండ్ అంటే ₹14. ఒక పౌండ్కి ఒక పూటలో మంచి రెస్టారెంట్లో మంచి భోజనమే దొరకదు. అట్లాంటిది £1 వారం రోజులు ఉండాలి ఇల్లు. అండ్ ఒకవైపు ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఏమో మంచి టీమ్ స్పిరిట్ నేషన్ కోసం ఆడితే, మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఏమో ఆకలితో ఆడుతుండే. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఒక ఫేమస్ స్టోరీ కూడా ఉండే. మన ఫేమస్ ఇండియన్ కెప్టెన్ విజయ్ హజరే ఇంగ్లాండ్లో ఒక ఫ్యాన్ వచ్చి, నేను మీ పెద్ద ఫ్యాన్ని, మిమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేస్తున్నానంటే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, బట్ ఐ వుడ్ రాదర్ హ్యావ్ సమ్ మనీ. మీరు నన్ను ఇన్వైట్ చేశారు సంతోషమే, కానీ నాకు కొన్ని డబ్బులు ఇస్తే చాలు అన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఇండియన్ క్రికెట్ టీం ఉండే. అండ్ ఇంగ్లీష్ మెన్ కూడా మన ఇండియన్స్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లెక్క చూస్తుండే. అండ్ అప్పట్లో బీసీఐకి స్కిల్ ప్లేయర్స్ ఎక్కువ లేకపోతుండే. సో బీసీఐ చెప్తుండే, మా దగ్గర స్కిల్ ప్లేయర్స్ లేదు, సో కొన్ని టోర్నమెంట్స్ స్కిప్ చేస్తామని. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ మాత్రం మీరు పక్కా రావాలని చెప్పి ప్రెజర్ చేస్తుండే. ఇది ఎందుకు అంటే, ఇప్పుడు బీసీఐ స్కిల్ ప్లేయర్స్ లేకపోతే అన్స్కిల్ ప్లేయర్స్ హైర్ చేసుకొని వెళ్ళిపోతుంది, అండ్ అక్కడ మ్యాచెస్ సరిగ్గా ఆడదు. క్రికెట్ అనేది గ్లోబల్ వైడ్గా అన్ని కంట్రీస్ చూస్తుంటాయి. సో ఇండియాని లో క్లాస్ అండ్ వీక్గా పోర్ట్రే చేయడానికి ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్ ఇట్లా చేస్తుండే అప్పట్లో. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకటేసారి 1983 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే వేరే టీమ్స్కి ఎక్స్పర్ట్ కోచెస్ ఉంటుండే, మంచి ఎక్స్పెన్సివ్ జిమ్స్ ఉంటుండే, మంచి ఫుడ్ ఉంటుండే. అట్లాంటిది ఇండియన్ టీం గెలిచేసరికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఇండియన్ ఫ్యాన్స్ లేకపోతే మీడియా గురించి అంటలే, ఇండియన్ టీమే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియన్ టీం లోపల ఉన్న ప్లేయర్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే, సెమీఫైనల్స్ కన్నా ముందే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఎట్లయినా మనం ఓడిపోయేదే అని. मैच खेलेंगे, हार जाएंगे. Wasn't expected from anyone that India will make India's tickets to fly back, the team's tickets were done for before the semi-final. కానీ అట్లాంటిది సడన్ గా ఇండియా గెలిచేసరికి అది ఇండియన్ టీమ్ న్యూస్ అనేది వరల్డ్ మొత్తం వైల్డ్ ఫైర్ లెక్క స్ప్రెడ్ అయిపోయింది. అండ్ అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కపిల్ దేవ్ అండ్ హిస్ టీమ్కి స్వయంగా వచ్చి కంగ్రాచులేట్ చేసి పార్టీ హోస్ట్ చేసినారు. In New Delhi, Prime Minister Indira Gandhi shares the joy of victory by hosting a reception. ఇంకేందిగా ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఇంకా బీసీసీఐకి డబ్బులే అనుకుంటే కాదు. బీసీసీఐ ఇంకా ఫైనాన్షియల్గా చాలా వీక్. అండ్ అప్పుడే ఒకడు వచ్చిండు,
జగన్మోహన్ దాల్మియా అని అప్పట్లో ఆయన CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ BCCIకి. President, patron in chief, lion of Indian cricket, Mr. Jagmohan Dalmia. I don't know how to describe you. అయితే ఆయన ఒకటి గమనించింది ఏంటంటే ఇప్పటిదాకా జరుగుతున్న వరల్డ్ కప్స్ అన్నీ ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి అండ్ వరల్డ్ కప్ ద్వారా వచ్చిన రెవెన్యూ అంతా ఇంగ్లాండ్కే పోతుంది. ఇదేం రామాయణం రా అని చెప్పి ఆయన ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దగ్గర పోయి రూల్స్ చెక్ చేస్తే అసలు వరల్డ్ కప్ ఓన్లీ ఇంగ్లాండ్లో హోస్ట్ చేయాలని ఏం రూల్ లేదు. కౌన్సిల్లో ఉన్న ఏ కంట్రీ అయినా చేయవచ్చు. He started campaigning, he went to the ICC charter. And nothing in it said that the World Cup has to be held in England. It just kept happening. అప్పుడు అక్కడ బోర్డు మెంబర్స్తో మాట్లాడి మేము కూడా వరల్డ్ క్రికెట్కి చాలా కాంట్రిబ్యూట్ చేసినామని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చిండు ఇండియాలో హోస్ట్ చేయడానికి. తర్వాత ఇండియాకి వచ్చాక హోస్ట్ చేయడానికి స్పాన్సర్స్ని వెతుకుతాం కానీ ఒక్క స్పాన్సర్ కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే అప్పట్లో క్రికెట్ అనేది కొత్త. సో ఏ స్పాన్సర్ ముందుకు రాలేదు. కానీ అప్పుడే ఒకడు వచ్చిండు. అది ఎవరో కాదు, ధీరుభాయ్ అంబానీ. అందుకే 1987 వరల్డ్ కప్ని రిలయన్స్ వరల్డ్ కప్ అంటారు. ఇంకా దీని తర్వాత BCCIకి తిరిగేలేదు, పైసలే అనుకుంటే తప్పు. ఇన్ఫ్యాక్ట్ 1993 దాకా BCCI లాసెస్లోనే ఉంది. కానీ ఒకటి గమనిస్తే 1998 తర్వాత BCCI ప్రాఫిటబుల్ అయింది. ఆ ఇయర్ 8.3 crores సంపాదించింది అండ్ 2001లో 33 crores అండ్ 2007కి వచ్చేసి 300 crores. సడన్గా BCCI ప్రాఫిటబుల్ ఎట్లయింది? అండ్ మీరు ఒకటి గమనిస్తే 1993 నుంచి 1998 మధ్యలో ఇండియా ఏ కప్పు గెలవలే, ఏ టోర్నమెంట్ కూడా గెలవలే. ఆ ఇయర్ మధ్యలో వరల్డ్ కప్ హోస్ట్ చేసిందా అంటే అది కూడా చేయలే. మరి అట్లెట్లా BCCI ప్రాఫిటబుల్ అయింది? ఇది చేసింది ఇంకెవరో కాదు, జగన్మోహన్ దాల్మియా. జగన్మోహన్ దాల్మియా 1993 తర్వాత ఏం చేసిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనుక్కోవాలి. అప్పుడు ఇయర్ 1991 ఇండియాలో అప్పుడే లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లీగల్ అయింది. పెద్ద కంపెనీస్ లైక్ కోకోకోలా, పెప్సీ, IBM ఇండియా మార్కెట్లోకి వచ్చినాయి. కానీ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఇండియాలో అమ్ముడుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళ ప్రోడక్ట్స్ పైన అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయాలి. ఇండియాలో అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇండియా అనేది చాలా డైవర్స్. ఇక్కడ 20 భాషలు మాట్లాడుతారు, 26 కల్చర్స్ ఉంటాయి. అండ్ కాశ్మీర్లో ఉండే ఫ్యామిలీకి అండ్ తెలంగాణలో ఉండే ఫ్యామిలీ కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళు వాడే భాష డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, వాళ్ళు వేసుకునే బట్టలు కూడా డిఫరెంటే. మరి ఇలాంటి మార్కెట్లో యాడ్స్ రన్ చేయాలంటే ఐదర్ ప్రతి కల్చర్ లేకపోతే ప్రతి రిలీజన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేయాలి. కానీ దీనివల్ల కాస్ట్ అనేది చాలా పెరుగుతుంది. లేదా అన్ని కల్చర్స్కి ఒక కామన్ పాయింట్ వెతికి ఆ కామన్ గ్రౌండ్ పైన ఒక యాడ్ రన్ చేయాలి. కానీ అప్పట్లో అసలు ఏ కామన్ గ్రౌండ్ లేదు, ఏ కామన్ పాయింట్ కూడా ఈ కంపెనీస్కి దొరకట్లేదు. అలాంటి టైంలో ఇది జరిగింది. If I get asked who, in my opinion, is the world's greatest batsman, I simply say Sachin Ramesh Tendulkar. So Tendulkar wasn't a cricketer. Tendulkar was the awareness that an Indian could be the best. ఈ టైంలో సచిన్, రాహుల్ ద్రావిడ్, శాస్త్రి లాంటి లెజెండరీ ప్లేయర్స్ క్రికెట్ని ఎంత ఫేమస్ చేసినారంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, హిందూ టు ముస్లిం ప్రతి ఒక్కరి ఇంట్లో క్రికెట్ చూసేవాళ్ళు. అండ్ ఇది చూసిన ఫారెన్ కంపెనీస్ వాటి యాడ్స్ని క్రికెట్ టెలికాస్ట్ చేస్తారు కదా, దాని తర్వాత రన్ చేయడం స్టార్ట్ చేసినారు. కానీ ఇప్పుడన్నా BCCIకి పైసలు వచ్చినాయంటే రాలేదు. ఎందుకంటే ఈ యాడ్స్ వల్ల వచ్చిన రెవెన్యూ అంతా దూరదర్శన్ తినేస్తుండే. అప్పట్లో దూరదర్శన్ అనేది మోనోపోలీ. టీవీ ఛానల్స్లో దూరదర్శన్ తప్ప ఇంకేది లేదు. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే 1991లో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది, FDI కూడా లీగల్ అయింది. సో ఫారిన్ కంపెనీస్ అన్ని 1991లో ఇండియాకి వచ్చేసినాయి. అండ్ 1992కి వచ్చేసి ఫారిన్ కంపెనీస్ అన్ని క్రికెట్ టెలికాస్టింగ్ పైన యాడ్స్ కూడా రన్ చేయడం స్టార్ట్ చేసింది. దూరదర్శన్కి కూడా యాడ్స్ వల్ల రెవెన్యూ వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఈ టైంలో క్రికెట్ రైట్స్ జియో 23,575 crores పెట్టి కొంటే అప్పట్లో దూరదర్శన్ క్రికెట్ని ఫ్రీగా టెలికాస్ట్ చేస్తుండే. అండ్ ఇంకొన్ని కేసెస్లో BCCI క్రికెట్కి డిమాండ్ లేక రివర్స్లో 5 lakhs per match పెట్టి మరీ టెలికాస్ట్ చేపిస్తుండే దూరదర్శన్తో. అయితే ఇది గమనించిన జగన్మోహన్ దాల్మియా ఏదో తేడా కొడుతుందని అప్పటికప్పుడు మీటింగ్ సెటప్ చేసి ఈ టెలికాస్టింగ్ రైట్స్ మనవి, దూరదర్శన్ వాడేమో మంచిగా దీనిపైన బిజినెస్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేస్తుండు. African broadcasting. They were literally in the red at the time when Mr. Dalmia took over as treasurer. And then they realized after reading everything that, hang on, like, these rights are ours. Jagmohan Dalmia, the mastermind who didn't just change Indian cricket, he rewrote the very fate of the global game. అని చెప్పి ఆ మీటింగ్లో TWI అంటే సౌత్ ఆఫ్రికన్ బ్రాడ్కాస్టర్కి క్రికెట్ టెలికాస్టింగ్ రైట్స్ 1994 నుంచి 5 years దాకా 150 crores అమ్మేసిండు. అండ్ దాని తర్వాత దూరదర్శన్కి 1999 నుంచి 2004 వరకు దూరదర్శన్కి 250 crores అమ్మిండు. అండ్ దీని తర్వాత లాసెస్లో ఉన్న BCCI ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయింది.
బీసీసీఐ అనేది లిటరల్గా క్యాష్ ప్రింటింగ్ మెషిన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫైనల్గా బీసీసీఐ లాభాల పాట పడ్డది. ఇంకా బీసీసీఐకి తిరగాలి కదా అంటే కాదు. బీసీసీఐ ఫైనాన్షియల్గా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది. కానీ ఇంకా బీసీసీఐ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్స్ చెప్పే మాటనే వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో రెఫరీ మైక్ టెనిస్ 6 ఇండియన్ ప్లేయర్స్ని పనిష్ చేసిండు. అలా సేవాగ్ అండ్ సచిన్ కూడా ఉన్నాడు. ఎందుకు అంటే ఎక్సెసివ్ అపీలింగ్ అండ్ బాల్ ట్యాంపరింగ్కి. అండ్ డిసిషన్ ఏదైతే తీసుకున్నారో ఇది కంప్లీట్లీ వన్ సైడెడ్ అండ్ బయాస్డ్ డిసిషన్. మన ఇండియన్ ప్లేయర్స్ పర్స్పెక్టివ్ని అసలు పట్టించుకోలేదు. అండ్ బీసీసీఐ కూడా దీనికి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేసింది, అట్లా బ్యాన్ చేస్తుందని. ఐసీసీ మాత్రం సింపుల్గా పక్కకెళ్ళి ఆడుకోని చెప్పింది. అండ్ దీని తర్వాత బీసీసీఐ ఒకటి డిసైడ్ అయింది, ఇట్లయితే పని కాదు, మనం మారాలి, పవర్ఫుల్ కావాలని. అది ఎవడైనా కానీ రా, కొండ పైన శ్రీనివాసులైనా కొండ కింద మంగళం సీన్ అయినా ఎవడైనాగా నా ఒట్టితో సహా వసూలు చేసుకుని పోతాడు. నేనా పుష్పరాజ్. అండ్ దీని తర్వాత బీసీసీఐ అయితే ఒకటి ఫిక్స్ అయిపోయింది, మనం ఎట్లయినా పవర్ఫుల్ కావాలని చెప్పి. దానికోసం ఆపర్చునిటీస్ కూడా వెతుకుతుంది, కానీ వాళ్ళకి ఏ ఆపర్చునిటీ దొరకట్లేదు. అప్పుడే 2007లో ఒక అద్భుతం జరిగింది. ఒక యంగ్ కెప్టెన్ మనకి T20 వరల్డ్ కప్ గెలిపించిండు. అండ్ అదే టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ ఓవర్ మర్చిపోగలుగుతారు. ఈ T20 వరల్డ్ కప్ గెలవడంతో బీసీసీఐ 3 ఆపర్చునిటీస్ చూసింది. ఒకటి ఏంటంటే ఈ T20 ఫార్మాట్ అనేది జనాలకు బాగా అలవాటైంది. ఇంకోటి ఏంటంటే T20 మ్యాచెస్ అనేవి 3 అవర్స్ ఉంటాయి. ఎక్కడైతే టెస్ట్ ఓడిఏమో రోజుల తరబడి ఉంటాయో ఇది 3 అవర్స్ ఉండడం వల్ల జనాలు స్టేడియంకి వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. అండ్ సమ్మర్లో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, సో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. సో జనాలకి సమ్మర్లో ఏమైనా ఇంట్లో చూడనీకి ఉండాలి. సో ఇలా బీసీసీఐ DLF IPL స్టార్ట్ చేసింది. A total disruption in 2008 to change the course of cricket. Chennai Super Kings का आ गया मनोरंजन का बाप DLF ఇండియన్ ప్రీమియర్ లీగ్. అండ్ ఈ బిజినెస్ మోడల్ని అర్థం చేయాలంటే సపరేట్ వీడియోనే చేయాలి. దానికి ఒకసారి నెట్వర్త్ చూస్తే 2009లో బీసీసీఐ 2009లో 2 బిలియన్ నుంచి ఇప్పుడు 10.7 బిలియన్కి వచ్చింది. అండ్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ అప్పట్లో 200 crores అయితే ఇప్పుడు 2500 crores. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ సక్సెస్ వల్ల బీసీసీఐ ఎంత పవర్ఫుల్ అయిందంటే అప్పట్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ స్కెడ్యూల్ తయారు చేసి ఈ స్కెడ్యూలే మీరు పాటించాలని బీసీసీఐకి చెప్తుండే. ఇప్పుడేమో ఐపీఎల్ కోసం వాళ్ళ స్కెడ్యూల్స్ వాళ్ళే మార్చుకుంటున్నారు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన బెన్ స్టోక్స్ వాళ్ళ ఇంగ్లీష్ బైలాటరల్ సిరీస్ని వదిలేసి ఐపీఎల్ వచ్చి ఆడిండు. ఇట్లా ఒక ప్లేయర్ శాలరీ కట్టలేని బీసీసీఐ $1 బిలియన్ మార్కెట్ అయింది. ఇంకా బీసీసీఐ ఐపీఎల్ని ఏం చేయొచ్చు, ఐపీఎల్ని జస్ట్ లైక్ NBA లేక ఒక ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ చేయొచ్చు. నన్ను అడిగితే NBA కన్నా పెద్దగానే చేయొచ్చు మనం ఐపీఎల్ని. ఇంకోటి బీసీసీఐ నాన్ ట్రెడిషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు చైనా, USA క్రికెట్ అంతా ఫేమస్ కాదు. అట్లాంటి మార్కెట్స్లో మనం పోయి క్రికెట్ ఈవెంట్స్, క్రికెట్ ఎగ్జిబిషన్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేయాలి. దీనివల్ల ఏమొస్తుందో అక్కడ ఎట్లయినా క్రికెట్ ఫేమస్ కాదు కదా, ఏం పైసలు రావు కదా అంటే స్టార్టింగ్లో NBA కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. అంతకుముందు చైనాలో బాస్కెట్బాల్ అంత ఫేమస్ కాదు, కానీ NBA ఏం చేసింది, అందులో ఈవెంట్స్ కండక్ట్ చేసింది, బాస్కెట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచెస్ కండక్ట్ చేసింది. దీనివల్ల బాస్కెట్బాల్ అనేది చైనాలో చాలా ఫేమస్ అయింది. అండ్ యామిన్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ చైనా నుంచి వచ్చి ఇప్పుడు NBAకి చైనా కొన్ని $బిలియన్స్ జనరేట్ చేస్తుంది రెవెన్యూ. కాబట్టి బీసీసీఐ కూడా ఇట్లాంటి నాన్ ట్రెడిషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి ఐపీఎల్ని ఒక ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ చేస్తే చైనా అండ్ USA లాంటి పెద్ద పెద్ద మార్కెట్స్ కనుక మనం క్యాప్చర్ చేయగలిగితే ఐపీఎల్ లీగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ లీగ్ ఇన్ ద వరల్డ్ అవుతుంది. వీడియో ఎండ్కి వచ్చేసినాం. సో బీసీసీఐ నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోగలుగుతాం. లెసన్ నెంబర్ 1, వెల్త్ వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ టెంపరరీ. అప్పట్లో బీసీసీఐకి వెల్త్ ఉండే కానీ అది పవర్ఫుల్ కాదు, అది ఇంకా ఇంగ్లాండ్ ఇంకా ఆస్ట్రేలియా చెప్పిన మాటనే వింటుండే. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత ఆ డైనమిక్స్ మారిపోయినాయి. లెసన్ నెంబర్ 2, ఇన్నోవేషన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ డామినేషన్. ఐపీఎల్ వచ్చిన తర్వాత జస్ట్ బీసీసీఐ పవర్ డైనమిక్స్ని మార్చడం కాకుండా ఇండియాకు ఒక ఫ్యూచర్ ఇచ్చింది. లాస్ట్ లెసన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, డిస్రెస్పెక్ట్ ఇస్ ఫ్యూయల్ ఫర్ రీఇన్వెన్షన్. లో బీసీసీఐ ప్లేయర్స్ని పంపని కార్గో షిప్స్ వాడుతుండే అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ని దీన్ని చూసి చాలా అవమానిస్తుండే. కానీ బీసీసీఐ ఇవన్నీ పట్టించుకోలేదు, వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నది.
కానీ బీసీసీఐ అక్కడనే ఆగిపోతే ఇప్పుడు బీసీసీఐ ఇంత పెద్దగా రైజ్ కాలేదు. ఇలా బీసీసీఐ అనేది మోస్ట్ పవర్ఫుల్ క్రికెట్ బోర్డ్గా మారింది.